ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం చూసినట్లయితే ఎవరైతే సమ్మక్క సారక్క జాతరకి వచ్చారో వాళ్ళందరూ కూడా గురారాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసించినటువంటి ప్రదేశం అనమాట. ఇదంతా కూడా చూస్తున్నట్లయితే ఇదంతా కూడా చాలా వందల ఎకరాలని రైతులైతే కూడా ఈ జాతర కోసం లీజుకిచ్చినట్లున్నారు. బట్ ఇది చూసుకున్నట్లయితే ఒక పంట పొలం. ఇలాంటి పంట పొలంలో మరి వచ్చినటువంటి భక్తులు చూడండి, వాళ్ళు వాడినటువంటి ప్లాస్టిక్ కానివ్వండి, లేదంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి కవర్స్ కానివ్వండి, తిన్నటువంటి ప్లేట్స్ అన్నీ కూడాను ఈ గార్బేజ్ అంతా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రదేశం అంతా వెళ్ళిపోయిన ఎంత నిర్మానుషంగా మనకు కనిపిస్తుందో అంతే అశుభ్రంగా కూడా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో మరి ఇలాంటి పంటలు ఇచ్చినటువంటి పంట భూమిని ఇలా వచ్చే భక్తులు ఇలా వదిలేసి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనమాట. వచ్చేటప్పుడు భక్తులు ఎలాంటి వాళ్ళ అవసరాల కోసం తీసుకొని వస్తున్నారో అలాగే వాళ్ళు ఏవైతే మిగిలి చేశారో ఈ గార్బేజ్ అంతా కూడా ఒక కవర్లో ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళినట్లయితే గవర్నమెంట్కి అలాగే మన ముందు తరాలకి కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నాం. మీకు వేతనాలు ఎలా, రోజుకి ఎంత ఇస్తారు? కూలి ఎట్లా? రోజు 700 వస్తాయి. అప్పుడు ఇస్తారు, వెళ్ళేటప్పుడు ఇస్తారు. మామూలుగా ఎన్ని రోజులు పని అని చెప్పారు మీకు కాంట్రాక్ట్? ఇక్కడ మీకు తెలుసా? మాకు తెలియదు అమ్మ. వచ్చాము వాళ్ళందరితో పాటు చాలా మూటాలు ఉన్నారు. మేమే ఎక్కడే చెత్త అంతా వదిలేస్తున్నారు కదమ్మా, మీకు ఇబ్బందిగా ఉందా? ఏదైనా డస్ట్బిన్లు పెట్టి డస్ట్బిన్లు ఏర్పాటు చేసి కవర్లో తీసి అవి కాగితాలు కానీ ఓయితాలు కానీ పిల్లలకి వేసి డైపర్లు కానీ మొత్తం తీసి కాగితాల్లో వేసేస్తాం. మాకు ఇస్తున్నారు కవర్లో వాటిల్లో వేసేస్తాం. వేస్తే మా వాళ్ళు తీసుకెళ్ళి బండిలో పారేస్తాం. మీకు ఎంత ఇస్తారమ్మా రోజుకి? 700. మీరు ఇక్కడ వల్ల ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ జిల్లా మేడం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చారు. అవును, సుండూరు మండలం. మీ పేరు? నా పేరు సంసోను, శాంసన్. కే సంసోను. అంటే ఇక్కడ అంత దూరం నుంచి వచ్చారు కదా, ఎంత మంది వచ్చారు దాదాపుగా? మేము 40 మంది వచ్చాము. 40 మంది. 40 మంది 40 మంది వచ్చారు. మరి ఇక్కడ మీకు వసతులు ఎలా ఉన్నాయి? మీకు తిండి అవన్నీ చూస్తున్నారా? మాకంతా బాగానే ఉంది మేడం, వసతి బాగానే ఉంది. ఉండటానికి పాకాలు వేసుకున్నాము, భోజనం అది బాగానే ఉంది, వాళ్ళు పెడుతున్నారు. టయానికి పనికి వస్తున్నాము, టైం పాస్ చేస్తాము. ఏ టైం నుంచి వస్తారు, ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ? పని మొదలు పెట్టే వరకే మేము 6ంటికి వస్తాము మేడం. పని మొదలు పెట్టే వరకు 7 అయ్యిద్ది. 1 గంట దాకా చేస్తాము, భోజనానికి వెళ్ళి వస్తాము. మళ్ళీ 2 కాడ నుంచి మొదలేసి సాయంత్రం మళ్ళీ 6 దాకా చేస్తాము. 6 దాకా చేసి ఇంటికి.